పరిశుద్ధుడ దయగల తండ్రి యేసు మీకు వందనాలు. మా చిన్నపిల్లల పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేక మంది పిల్లలకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. मुझी शंकर पिल्ला दुष्टामी सब मोर गल्ला। सुन 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 मुझी शंकर पिल्ला दुष्टामी सब मोर गल्ला। बाइबल पढ़ी प्रार्थना करी जीशुଙ୍କୁ पाई मु स्वर्ग जीवी। बाइबल पढ़ी प्रार्थना करी जीशुଙ୍କୁ पाई मु स्वर्ग जीवी। सुन 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 मुझी शंकर पिल्ला दुष्टामी सब मोर गल्ला। सुन 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 मुझी शंकर पिल्ला दुष्टामी सब मोर गल्ला। कोଳରେ बसिबी सरग जीवी जीशुଙ୍କୁ देखिबी आनंदरे ताहांकर कोଳରେ बसिबी। भोक नथिब शोष नथिब जीवनर फल खाइबी। भोक नथिब शोष नथिब जीवनर जल पीबी। सुन 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 मुझी शंकर पिल्ला दुष्टामी सब मोर गल्ला। सुन 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 मुझी शंकर पिल्ला दुष्टामी सब मोर गल्ला। ఈరోజు మన పాఠం పేరు యెహోవా దీవెన. ఇశ్రాయేలీలు సాగి మోయాబు మైదానంలో దిగారు. మోయాబు రాజు బాలాకు ఇశ్రాయేలీల జనసమూహములను చూచి మిక్కిలి భయపడ్డాడు. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబు రాజు బాలాకు దేవుని ప్రవక్త అయిన బిలామునొద్దకు దూతలను పంపి, ఐగుప్తు నుండి ఒక జనము వచ్చెను, వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు. నీవు దయచేసి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు. ఎందుకనగా నీవు దీవించువాడు దీవింపబడును, శపించువాడు శపించబడును అని నేను ఎరుగుదును అని చెప్పెను. అందుకు బిలాము, ఈ రాత్రి ఇక్కడ బస చేయుడి అని దూతలతో చెప్పెను. దేవుడు బిలాముతో, ఈ మనుష్యులు ఎవరు అని అడిగి, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారిని బిలాముతో చెప్పగా, బిలాము వచ్చిన మోయాబు వారితో వెళ్ళక వారిని పంపెను. రాజు మరి ఎక్కువ మంది అధికారులను పంపి, నీకు బహుఘనత కలుగు చేసేదనని చెప్పెను. ఉదయమున బిలాము లేచి గాడిదకు గంతలు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా యెహోవా కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి గోడలు గల ద్రాక్ష తోటల సందులో ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచియుండెను. గాడిద దూతను చూచి త్రోవను విడిచి పొలములోనికి వెళ్ళెను. బిలాము గాడిదను కొట్టి త్రోవలోనికి నడిపించగా, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడెను. మరలా బిలాము గాడిదను కొట్టెను. యెహోవా దూత కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటును నిలువగా, గాడిద దూతను చూచి బిలాముతో కూడా క్రింద పడెను.
బిలాము కోపముతో తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. యెహోవా దూత గాడిదకు వాక్కునిచ్చెను. గాడిద బిలాముతో, నేను నిన్నేమి చేసి తిని అనగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపెదను అని గాడిదతో అనగా, అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా? నేను ఎప్పుడైనను నీకిలాగు చేశానా అని అడిగాను. అంతలో యెహోవా దూత బిలాము కన్నులు తెరవగా ఖడ్గము దూసి యెహోవా దూత కనబడగా అతడు తల వంచి సాష్టాంగపడెను. యెహోవా దూత, నీ వేళ ముమ్మారు గాడిదను కొట్టితివి, నీ నడత నా ఎదుట విపరీతమైనది గనుక నేను నీకు విరోధముగా బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద ముమ్మారు నా ఎదుట తొలగిపోయెను. లేని ఎడల నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించదనని అతనితో చెప్పెను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని నీ దృష్టికి ఈ పని చెడ్డదైన ఎడల నేను వెనుకకు వెళ్ళెదనని యెహోవా దూతతో చెప్పగా, నేను నీతో చెప్పిన మాటయే కాని మరి ఏమీయూ పలకకూడదని బిలాముతో చెప్పెను. బాలాకు రాజు బిలాముతో ఇశ్రాయేలీలను శపించమని యెహోవాకు బలి అర్పించగా యెహోవా ఇశ్రాయేలీలను ఆశీర్వదించెను. మరి ఒక చోట అలాగు చేయగా యెహోవా ఇశ్రాయేలీలను ఆశీర్వదించెను. మరలా అలాగే జరిగెను. రాజు కోపముతో, నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని ముమ్మారు వారిని నీవు దీవించితివి అనెను. పిల్లలు, దేవుని దీవెన గొప్పది. ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన కాపాడును. అట్టి మంచి భక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. యోబు 4:3 అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరచువాడవు. కీర్తనలు 119 16, 17, 18 వచనాలు. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కనులు తెరువుము. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫన్ ఫ్యాక్ట్స్ లో పావురం గురించి నేర్చుకుందాం. పావురాలు 3000 BC నాటి నుండి మనుషులతో కలిసి జీవిస్తున్నాయి. పావురాలు 300 రకాల జాతులున్నాయి. పావురాలు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలలో సమాచారాన్ని పంపించడానికి ఉపయోగించేవారు. పావురాలు తెలివైన పక్షులు. ఇవి ఇంటిని, మనిషి గొంతుని గుర్తుపడతాయి. బెల్జియంలో పావురాల రేసింగ్ నిర్వహిస్తారు. పావురాలు 15 సంవత్సరాల వరకు జీవిస్తాయి. పావురాలు 70 మైళ్ళ వేగంతో ఎగురుతాయి. తల్లి పావురం, తండ్రి పావురము తన గొంతులో ఉన్న పాలను ఇచ్చి పెంచుతాయి. పావురాలు నడదించుకుని నీళ్లు తాగలవు. పావురాలకు 10,000 రెక్కలు ఉంటాయి. అన్నయ్య, ఇంతవరకు పావురం గురించి చెప్పావు కదా. బైబిల్లో బలిగా చెప్పాకు పావురం ఎవరికిచ్చింది? దేవుని ఆత్మ పావురం వలె ఎవరి మీద వాడింది? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రెఫరెన్స్ తో సహా పంపించండి. హెడ్సన్ టైలర్ ఇంగ్లాండ్లో బాన్స్లే ప్రాంతంలో 1832లో జన్మించారు. తండ్రి జేమ్స్ టైలర్, తల్లి అమిలియా. వీరికి 5 సంతానం. హెడ్సన్ టైలర్ మొదటివాడు. 18వ శతాబ్దంలో హెడ్సన్ టైలర్ ముత్తాత గారు జాన్ వెస్లీ ప్రసంగాల ద్వారా రక్షింపబడ్డారు. హెడ్సన్ టైలర్ చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులతో పెరిగారు.
14 సంవత్సరాల వయసులో తన స్నేహితులతో కలిసి లోకానుసారంగా జీవించి ప్రభువుకు దూరమయ్యారు. హడ్సన్ టైలర్ తల్లి అతని రక్షణ కొరకు ప్రార్థించేది. అదే సమయంలో హడ్సన్ టైలర్ ఒక కరపత్రిక చదివాడు. అందులో దేవుని వాక్యం అతనికి మారుమనసు కలిగించింది. హడ్సన్ టైలర్ తనకు కలిగిన దర్శనమును బట్టి చైనా దేశమునకు వెళ్ళాలని వైద్య విద్య నేర్చుకున్నారు. 1853 సెప్టెంబర్ 19న ఓడ మీద చైనాకు బయలుదేరారు. 5 నెలల ప్రయాణం చేసి చైనా చేరుకున్నారు. అక్కడ చైనా భాష నేర్చుకోవడానికి రోజుకి 5 గంటలు కష్టపడి చైనా భాష నేర్చుకుని సువార్తను ప్రకటించారు. హడ్సన్ టైలర్ వింపో అనే ప్రాంతంలో సువార్త ప్రకటించారు. ఒక వ్యక్తి అతని వాక్యానికి ప్రభావితం చెందాడు. అతడు, మీరు ఇన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించడానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. ఆ మాట హడ్సన్ టైలర్ని మరింత ప్రోత్సహించింది. చైనా దేశం అంతా సువార్త ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. 1858లో హడ్సన్ టైలర్కు మరియా జెండయర్తో వివాహం జరిగింది. వీరిద్దరూ అనేక రోగులకు వైద్యం చేసి సువార్తను అందించేవారు. హడ్సన్ టైలర్ చైనా ఎడల మన బాధ్యత అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం చదివి 16 మంది మిషనరీలు చైనాలో పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నారు. హడ్సన్ టైలర్ వింపోలో ఒక సంఘాన్ని స్థాపించారు. 21 కుటుంబాలు మార్పు చెందాయి. చైనా ఇన్లాండ్ మిషన్ స్థాపించారు. 220 మంది మిషనరీలు చైనాకు వచ్చారు. హడ్సన్ టైలర్ చైనాలో గొప్ప పరిచర్య చేసి 73 సంవత్సరాల వయసులో ప్రభువునందు నిద్రించారు. హడ్సన్ టైలర్ గారి మాటలు: దేవుని సేవను దేవుని విధానంలో జరిగించు వారికి దేవుడు అందించు సహాయం ఎన్నడూ కొరత పడదు. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ డూ ప్రేయర్. ఓ లార్డ్ గాడ్, ప్లీజ్ లిసన్ టు అవర్ ప్రేయర్స్. Please protect every children. Bless our children ministry. In Jesus' mighty name I ask.